మీనా ఉండి బాలుకి మొత్తం నేను చూసుకుంటానులేండి. ఇక్కడ టేబుల్ వేద్దాము, దానిపైన పరవరువాలు తాజా పూలు పెట్టి దమండి చెప్పిన ఆ మాటకి బాలు అలానే వింటూ ఉంటాడు, అలానే చూస్తూ ఉంటాడు మీనా వైపు. ఈ గది ముందు మొత్తం పూల కుండీలు పెట్టిస్తాను నేను, మల్లెపూల కోసం చిన్న పందిరి వేసేద్దామని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఇక్కడ చిన్న కిచెన్ కూడా పెట్టుకుందాము, అప్పుడప్పుడు టీ కూడా పెట్టుకుని వస్తుంది అని చెప్తుంటే ఆ మాటకి మీనా ఉండి దానికి స్థలం సరిపోవాలి కదా అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి భర్తలు తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టిద్దాం అనుకుంటారు, భార్యలు మాత్రం నాకు అక్కడ ఇది కావాలి ఇక్కడ ఇది కావాలని చెప్తారు, బడ్జెట్ 4 ఎక్కువ చేసి కట్టిస్తారు, నువ్వు ఉన్నంతలో సర్దుకున్నామని చెప్తా ఉన్నావు అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి మీరు అప్పుల పాలైతే నేను సంతోషంగా ఉంటానా అని చెప్తుంటే ఆ మాటకి బాలు ఉండి రూమ్ రెడీ కాగానే మేము చాలా సంతోషంగా ఉందాము, మాది మొదటి రాత్రి ఇక్కడే జరుపుకోవాలి. మీనా ఉండి మా మొదటి రాత్రి ఎప్పుడో అయిపోయేసింది కదా అని చెప్తుంటే ఆ మాటకి బాలు ఉండి ఈ గదిలో మళ్ళీ మొదటి రాత్రి పాలు పండ్లు హల్వా పెట్టుకొని ఆ రోజు నువ్వు పూలు అమ్ముకోకుండా బెడ్ మీద అలంకరణ చేసేయి అని చెప్తుంటారు. ఆ మాటకి మీనకి చాలు నాకు సిగ్గేస్తుంది అని చెప్పి తలకాయ ఉంచుకొచ్చింది. అక్కడున్న బాలు ఉండి నాకు ముద్దేస్తుంది, జీవితాంతం ఎవరు మమ్మల్ని బయట పనుకో అని చెప్పరు, మా రూమ్లోకి ఎవరు రారు, ముఖ్యంగా మా అమ్మవతి విజిలేసుకుంటూ రాదు. మీనా ఉండి ఆ మాటకి నవ్వుతూ ఉంటుంది. బాలు ఉండి కుడికాలం ముందు పెట్టి ఇంట్లోకి వెళదామని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఉండండి దేవుడి ఫోటో పెట్టుకోవాలని చెప్పి అక్కడ ముందుకు వెళ్ళి ఊరికి దేవుడి ఫోటో తెచ్చినానని తీసుకుని వచ్చి అక్కడున్న బాలు ఉండి సూపర్ రా వెళదాం అని చెప్పి లోపలికి వెళ్ళి కాలు పెడతారు, కుడి కాలు. ఎలా ఉంది మా సామ్రాజ్యం అని అడుగుతాడు. అక్కడున్న మీనా ఉండి మీ మనసులాగా విశాలంగా ఉంది అని చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి అలానే చూస్తూ ఉంటాడు మీనాని. మీనా ఉండి ఏంటి అని అడుగుతుంది. అక్కడున్న బాలు ఉండి మీనాని కౌగిలించుకుంటాడు. అక్కడున్న మీనా ఉండి బాలుకి అడుగుతుంది నేను ఎక్కడ కూర్చొని పూలు అల్లుకోవాలి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి తలకాయ కొట్టుకుంటాడు. మీనా ఉండి బాలుని చూస్తూ అక్కడున్న మనోజ్ ఉండి పూజ చేస్తూ ఉంటాడు ఫోటోలకి. రోజు ఇలానే పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేలా చెయ్యి, త్వరలోనే నీ గుడికి వచ్చేసి 110 సంపాదించుకుంటానని చెప్తాడు. ఆ మాటకి అక్కడున్న ఒక పిల్లోడు ఉండి పని చేసే పిల్లోడు 110కి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి దేవుడికి దండం పెట్టుకుని గుంజలు తీస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళు పని వాళ్ళకి చెప్తాడు మనోజ్ ఏంటి ఇంకా దండం పెట్టుకుంటున్నాడు కానివ్వండి కస్టమర్ వస్తుంటారు అని చెప్తుంటాడు. అక్కడున్న మనోజ్ కూడా వాళ్ళ వెనుకలు పోతూ ఉంటాడు. కస్టమర్కి రవి అని పిల్లోడు చూపిస్తుంటాడు. అక్కడున్న మనోజ్ పిలిచి రవిని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి కస్టమర్ వచ్చి మనోజ్ గారు అంటే మీరేనా అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి మీరు అని అడుగుతాడు. నిన్న ఫోన్ చేసింది మేమే అండి అని చెప్తాడు. సర్వీస్ అపార్ట్మెంట్ అంట చెప్తాడు మనోజ్. స్పన్నిస్ అని అడుగుతాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఓకే రండి అని వెళ్ళి కూర్చోపెడుతూ ఉంటారు. రండి కూర్చోండి అని. మీకోసం ఎదురు చూస్తున్నాను, కాఫీ టీ జ్యూస్ కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా అని అడుగుతుంటారు. ఆ మాటకి ఫర్నిచర్ వేసి తీసుకుంటామని చెప్తుంటారు వాళ్ళు. గుడ్ జోక్ అని నవ్వుతూ ఉంటారు. అక్కడ రవి వచ్చి కోటింగ్ తీసుకురా అని వాళ్ళిద్దరికి అని చెప్తూ ఉంటాడు మనోజ్. మీ ఫర్నిచర్ అప్పుడే రెడీగా ఉంది సార్, మీరు జ్యూస్ ఇవ్వకుండా ఫర్నిచర్ ఇచ్చేయట్లేదు కదా అని చెప్తూ ఉంటారు. ఆ మాటకి మనోజ్ ఉండి మేము కస్టమర్ని గౌరవించడము ధర్మం సార్ అని చెప్తుంటాడు. ఆ మాటకి కస్టమర్ ఉండి ఇది బిజినెస్ మ్యాన్ అంటే ఇది అని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. మా అమ్మ కూడా ఇదే మాట అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పటికైనా దేశంలోనూ పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావురా అని చెప్తూ ఉంటుంది. రవి ఉండి జ్యూస్ తీసుకొని వస్తాడు. తీసుకోండి సార్ తీసుకోండి అని చెప్తుంటాడు. అక్కడున్న వాళ్ళు కస్టమర్ తీసుకున్నాక థ్యాంక్ యూ సార్ అని చెప్తూ ఉంటాడు మనోజ్కి. మీ మర్యాదలో చూసుంటే నాకు ముచ్చటేస్తుంది సార్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి మా ఆఫర్ చూసి అవురా అని అంటారు. మా ఫర్నిచర్ రెడీగా ఉందని చెప్పారు కదా, ఇప్పుడే డబ్బులు ఇచ్చి తీసుకువెళ్తామని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి తప్పకుండా సార్ బిల్ చేసి ఇస్తానని చెప్తుంటాడు. ఆ మాటకి కస్టమర్ ఉండి మాకు బిల్ వద్దు అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతుంటాడు మనోజ్. మా ఫర్నిచర్ అంతా ఆఫ్రికాలోనే ఉంటుంది, ప్రతిదీ ఆఫ్రికా షో చూపిస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది, అందుకే మాకు బిల్ లేకుండా ఇవ్వండి అని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి కరెక్టే సార్, ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్తుంటాడు. ఆ వాడికి కస్టమర్ ఉండి మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఇన్కమ్ వాళ్ళ దృష్టి మీ మీద పడదులేండి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అంటే ఇప్పుడు మీరు ఇచ్చేది బ్లాక్ మనీనా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి కస్టమర్ ఉండి అంతే కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళు ఉండి కస్టమర్ ఉండి
భయపడకండి సార్, ఇది ఇంత బిజినెస్లోనే కామాని అని చెప్తూ ఉంటాడు. ఈ మాత్రం మీరు అడ్జస్ట్ చేయకపోతే ప్రాఫిట్లోనే సంపాదించట్లేరు మీరు అని చెప్తుంటే ఆ మాటకి మనోజ్ ఉండి ఇంత పెద్ద ఆఫర్ వచ్చిందని సంతోషపడాలో, బిల్ లేకుండా ఇస్తున్నానని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు సార్ అని చెప్తుంటే అక్కడున్న కస్టమర్ ఉండి మీకు అంత భయంగా ఉంటే చెప్పండి, మేము వేరే షాప్కి వెళ్తామని చెప్తుంటే ఆ మాటకి మనోజ్ ఉండి లేదు వదులుందండి, మీరు వస్తున్నారని పెద్ద ఈవెంట్ ఉన్నా కూడా వెళ్ళకుండా ఆగేసాను. నేను ఇంత మంచి ప్రాఫిట్ వస్తుంటే నేను ఎలా వదులుకోగలను చెప్పండి. ఎలాగో ట్యాక్స్ పే లేదని చెప్తున్నారు కదా, నేను ఇచ్చేస్తున్నాను తీసుకో వెళ్ళండి అని చెప్తుంటే ఆ మాటకి కస్టమర్ ఉండి మీరు ఇప్పుడు పూర్తి బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు మీరు అని చెప్తుంటే ఆ మాటకి మనోజ్ ఉండి థ్యాంక్స్, మా అమ్మగారు కూడా ఇలాగనే మాట్లాడారు, డబ్బులు తీస్తూ ఉంటారు బ్యాగ్లో నుంచి కస్టమర్, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతానంట కదా అని చెప్తుంటారు. అక్కడ మనోజ్ ఉండి డబ్బులు ఇప్పించుకుంటుంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, డబ్బులు లెక్క పెట్టుకోండి అని చెప్తుంటారు కస్టమర్. అక్కడున్న మనోజ్ ఉండి బరువు చూస్తుంటే తెలిసిపోతుందండి కరెక్ట్గా ఉంది అని చెప్తూ ఉంటాడు మనోజ్. మా షాప్లో ఫస్ట్ పెద్ద బిల్లు మాత్రం మీదే అని చెప్తుంటే ఆ మాటకి కస్టమర్ ఉండి మాది లక్కీ హ్యాండ్ సార్, మీరు త్వరలోనే ఎక్కడో ఉండిపోతారు, చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ మా తృప్తి కోసం అని చెప్తుంటాడు. అక్కడున్న కస్టమర్ ఉండి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. అడ్రస్ ఇవ్వండి, ఫర్నిచర్ పంపించేస్తానని చెప్తుంటే ఆ మాటకి కస్టమర్ ఉండి అవసరం లేదండి, మేము బండి తెచ్చాము, మేము దాంట్లో తీసుకువెళ్తామని చెప్తున్నారు. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కస్టమరు. అక్కడున్న మనోజ్ ఉండి డబ్బులు చూసి ఆనందపడుతూ ఉంటాడు, ఎండు చేతిలో డబ్బులు పెట్టుకొని నవ్వుతూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు మనోజ్. అక్కడున్న రవీంద్ర మంచం మీద కూర్చొని గేమ్ ఆడుతుంటాడు. అదే టైంకి శృతి వచ్చి అప్పుడే వచ్చేస్తావని అడుగుతూ ఉంటుంది శృతి రవికి. రవీంద్ర ఈరోజు వర్క్ తొందరగా అయిపోయింది వచ్చేసాను, ఎందుకు నువ్వు ఇంత నీరసంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు రవి. అక్కడున్న శృతి ఉండి ఏం చెప్పమంటావు, రోజు నిలబడి కాళ్ళు నొప్పి వస్తున్నా ఉంది, ఇంకా నా వల్ల కాదు బాబాయ్ అని చెప్తుంది. ఆ మాటకి రవి ఉండి ఆ నొప్పులో నిలబడేదానికి రాలేదు, ఐవీలు వేసుకునేదానికి వచ్చాయి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి శృతి ఉండి ఓయ్ నోర్మల్, నేను ఆ ఐవీల్స్ నేను ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను, అప్పుడు రాకుండా పెయిన్స్ ఇప్పుడు స్పెషల్గా వస్తాయా, ఖచ్చితంగా ఎక్కువ వల్ల నిలబడేదానికి వచ్చాయి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి అలాంటి టైంలో ఎక్కువసేపు నిలబడండి ఎందుకు, మధ్య మధ్యలో కూర్చోవచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి శృతి ఉండి ఎక్కడ్రా బాబు, ప్రాజెక్టు పూర్తిగా అవ్వాలని కాఫీ తాగాడు కూడా ఇడ్లేదు తెలుసా, మొత్తం ఫినిష్ చేయాల్సి వచ్చింది అని చెప్తుంటుంది. అక్కడున్న వెనక్కి జరిగి రవి కొంచెం నాకు కాలు పట్టావా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి సరే నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది అని చెప్పి లేచిపోతుంటాడు. అక్కడున్న శృతి ఉండి ఆపుతుంది, ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది, డోర్ క్లోజ్ చేయడానికి అని చెప్తుంటా, ఎందుకు అని అడుగుతుంటుంది శృతి. అక్కడున్న రవి ఉండి ఎవరో చూస్తే బాగోదు అని చెప్తుంటా. ఆ మాటకి శృతి ఉండి ఎందుకు బాగోదు, నువ్వు నీ భార్య కాలు పడుతున్నావు అంతే కదా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి అది కాదు శృతి అని అంటాడు. ఆ మాటకి శృతి ఉండి ఓయ్ ఓవరాక్షన్ చేయకు, ప్రతిదానికి డోర్ క్లోజ్ చేయడాన్ని ఎందుకు అని చెప్తుంటా. ఆ మాటకి ప్రభావతి తన గదికి వెళ్తూ ఉంటుంది. శృతి మాట విని అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. శృతి ఉండి పట్టు అని చెప్తున్నాడు. సరేలే అని రవి కాలు పడుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ రవి అని చెప్తుంది. అక్కడున్న రవి ఉండి నవ్వుతూ ఉంటాడు. ఆ మాటకి అక్కడున్న శృతి ఉండి చాలా బాగా కాలు పడుతున్నాడు రవి, నా తెలియకుండా నువ్వు హోటల్ మేనేజర్ బదులు మసాజ్ సెంట్రల్ కూడా నైట్ టైం జాబ్ చేసావని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి ఇదే మరి ఎటకాలమంటే, ఏదో నీకు కాలు నొప్పి అవుతుందని పడుతున్నాను, నువ్వు కామెంట్ చేసినావంటే ఇప్పుడే ఆపేస్తానని చెప్తుంటా. ఆ మాటకి శృతి ఉండి వద్దు బాగుంది అలానే పట్టు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న నెయిల్ పాలిష్లు తీసుకొని రవికి అడుగుతూ ఉంటుంది. రవి నాకు నెయిల్ పాలిష్ పెట్టవా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి నాకు నెయిల్ పాలిష్ పెట్టడం రాదని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి కోపం పడుతూ ఉంటుంది. ఆ మాటకి అదేం పెద్ద కష్టం కాదు, అది నువ్వు బ్రెడ్ డ్రెస్ చేసేటప్పుడు దానిపైన బటర్ రాస్తావు కదా, అలానే నా నెయిల్స్ కూడా అలానే రాసేసాయి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి అంతేనా అని అడుగుతుంటాడు. ఆ మాటకి సుందరుడి తీసుకో అని చెప్తూ ఉంటుంది. నేను ఒక షార్ట్ ఫిలింకి డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, ఒక హీరోయిన్కి తన భర్త అలానే నెయిల్ పాలిష్ పెట్టేస్తాడు, అలానే భర్తతో నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది అని చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నెయిల్ పాలిష్ పెట్టావా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రవి ఉండి
నువ్వు క్యూట్గా అడిగితే నేను కాదంటానా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతుండి మనసులో అనుకుంటుంది, ఈ అమ్మాయి కార్లో అనుకుంటే గోరికి నెయిల్ పాలిష్ కూడా అంటించుకొని ఉంటుంది. రవీంద్ర నెయిల్ పాలిష్ అంటిస్తుంటాడు. అక్కడున్న ప్రభావతుండి వామ్మో వాడిని ఇలానే వదిలేసి నా కొడుకుని పనులను చేసినట్టుంది అని మనసులో అనుకుంటుంది. ప్రభావతుండి లోపలికి వెళుతుంది. అక్కడున్న రవిని చూసి రవి ఉండి వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతాడు. అక్కడున్న శృతి ఉండి ఓ ఎందుకు ఆపావు అని అడుగుతూ ఉంటుంది. శృతి హాయ్ ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. నేను వచ్చిన తర్వాత చెప్తాను కానీ నువ్వేమో వాడి దగ్గర కాలు పట్టించుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి శృతి ఉండి అదే నేను స్టూడియోలో రోజంతా నిలబడినాను కదా, కాలు చాలా నొప్పిగా ఉన్నాయని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి శృతి వైపు అలానే చూస్తూ ఉంటుంది. ప్రభావతి మీనా బాలు హాల్లో ఉంటారు. బాలు ఉండి మీనా పాదాలు తీసుకొని టేబుల్ మీద పెట్టుకొని ఉంటాడు. నెయిల్ పాలిష్ అంటిస్తుంటాడు. అక్కడ మీనా ఉండి సంతోషపడుతూ ఉంటుంది అంటిస్తుంటే. నీ పాదాలే మీ పాలతో వెన్నరాస్తావా, ఇంత ముదురుగా ఉన్నావేమి అని బాలు అంటాడు. ఆ మాటకి ప్రభావతి అంత ముదురుగా ఉంటే నెత్తి మీద వేసుకొని ఊరేగు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అలాంటి టైం వస్తే ఖచ్చితంగా ఊరేగిస్తున్న అమ్మవతి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి బాలుని చూసి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి కోపం పడుతూ ఉంటుంది. మనోజ్ ఫర్నిచర్ షాప్కి వచ్చి మేము బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాము అని చెప్తున్నా. మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయిస్తాడు. 500 నోటు అమౌంట్ ఇస్తాడు. అక్కడున్న వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఆ నోటుని చూసి ఇది ఫేక్ నోట్ అని చెప్తూ ఉంటారు. ఆ మాటకి మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయిస్తాడు. వాళ్ళు ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకువెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తారు. అక్కడున్న మనోజ్ ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. నన్ను బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి పంపించారని చెప్తున్నాడు. అక్కడ ఎస్ఐ ఉండి మీ దగ్గర ఫర్నిచర్ తీసుకొని పోయిన వాళ్ళు ఆ నోట్లు దొంగ నోట్లు అని చెప్పారా అని చెప్తుంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి అవును అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి మీరు 2 సార్లు మోసపోయారని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఎస్ఐ ఉండి ఫర్నిచర్ తీసుకొని పోయిన వాళ్ళు దొంగలే, డబ్బు తీసుకొని పోయిన వాళ్ళు దొంగలే అని అంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి మనసులో అనుకుంటుంటాడు. ఈ విషయం బాలకు తెలిసి రచరచ చేస్తాడు. అయ్యో బాబాయ్ అని అనుకుంటుంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.